మిరాయ్ రీసెంట్ టైమ్స్‌లో పీక్ క్రేజ్ ఉన్న మూవీ ఇది. ఇవాళ రిలీజ్ అయింది. ప్రీమియర్స్ ఉన్నాయని నాకు తెలీదు. వేరే మూవీ ప్రీమియర్ ఉంటే వెళ్ళా. ఐయామ్ ఫీలింగ్ సారీ ఫర్ మైసెల్ఫ్. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం దానికన్నా ముందు. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అశోకుడు తనకున్న పవర్స్‌ని 9 బుక్స్‌లోకి పంపించి వాటిని వేరే వేరే ప్లేసెస్‌లో సేఫ్‌గా ఉంచుతాడు. మళ్ళీ మూవీ 2000లో ఓపెన్ అవుతుంది. అంబికాకి ఏదో నెగెటివ్ ఎనర్జీ సిగ్నల్స్ వస్తాయి. సో బుక్స్‌ని సేఫ్ ప్లేస్‌కి షిఫ్ట్ చేయాలి అనుకుంటది. కానీ అది కుదరదు. ఈ బుక్స్ కోసం వస్తున్న నెగెటివ్ ఫోర్స్ ఏంటి? ఆపడానికి అంబిక తీసుకున్న స్టెప్స్ ఏంటి? 24 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ బుక్స్ సేఫ్‌గా ఉన్నాయా? అసలు మిరాయ్ అంటే ఏంటి? దానికున్న స్పెషల్ పవర్స్ ఏంటి? వేద ఎవరు? మిరాయ్‌కి తనకున్న రిలేషన్ ఏంటి? మహాబీర్ ఈ బుక్స్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నాడు? ఇలా 2 స్టోరీస్ కలిస్తే ఏం జరిగింది? ఇది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. సింప్లీ బ్రిలియంట్. ఫస్ట్ 40 మినిట్స్ అలా కొంచెం స్లోగా ఉంటుంది. స్టోరీలో ఉన్న డెప్త్ అర్థం అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నారు. లిటరల్లీ ఒక కొత్త వరల్డ్ బిల్డింగ్ జరిగింది. సో ఇలా వన్స్ మూవీలోని కొన్ని కీ ప్లాట్స్ ఓపెన్ అయ్యాక ఇంకా మూవీ ఎక్కడ ఆగదు. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ పీక్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ప్రతి 10 మినిట్స్కి ఒక హై మూమెంట్ వస్తూనే ఉంటుంది. ఈ సీన్స్కి గౌరహరి బీజిఎం కలిస్తే థియేటర్స్ తగలబడిపోయాయి అనేలా ఉంది ఇంపాక్ట్. ప్రతి సీన్ ఎలివేట్ చేశాడు. సింప్లీ సూపర్. సినిమాటోగ్రఫీ బై కార్తిక్ వాస్ టూ గుడ్. డైరెక్టర్గా అతను అనుకున్న దాన్ని కెమెరామెన్గా పర్ఫెక్ట్గా గ్రాప్ చేసుకున్నాడు. ఆన్ స్క్రీన్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. తేజ సజ్జా ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ సెటప్. అతని పర్సనాలిటీ అండ్ ఇమేజ్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక సుపీరియర్ పవర్ని ఇంక్లూడ్ చేస్తే అదే మిరాయ్. ది పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ యాక్షన్, అడ్వెంచర్ అండ్ మైథాలజీ. తేజ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ప్రీవియస్ మూవీస్తో చూస్తే చాలా మెచ్యూర్డ్గా అనిపించాడు యాక్టింగ్లో. అండ్ మనోజ్ మ్యాడ్ పర్ఫార్మెన్స్. యాజ్ ఆఫ్ నౌ ఇది మనోజ్కి బెస్ట్ పర్ఫార్మెన్స్. చాలా వైల్డ్గా విలనిక్గా కనిపిస్తాడు అనిపిస్తాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అల్టిమేట్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ ఒక చిన్న హీరో, చిన్న డైరెక్టర్ని నమ్మి ఇలాంటి ప్రాజెక్ట్కి ఇంత ఇన్వెస్ట్ చేయడం టూ గట్స్ ఐటమ్. శ్రేయ గారు ఆఫ్టర్ ఎ గ్యాప్ నెయిల్డ్ ఇట్. ఆమె క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఈ మూవీలో. ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఉంటారు. అందులో కూడా మెనీ షేడ్స్ ఉంటాయి. ఎవ్రీ ఎమోషన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ప్రూవెన్ యాక్టర్ లాగానే చేశారు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఉంటే ఇంకా సెకండ్ హాఫ్ పీక్స్ అసలు. క్లైమాక్స్ అయితే అల్టిమేట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎక్కడ స్టోరీ కాసేపు కూడా ఆగదు. రన్ అవుతూనే ఉంటుంది. క్యారెక్టర్స్ వాటి సాక్రిఫైసెస్ ఇంకా చాలా ఎలిమెంట్స్ని అన్ని సెకండ్ హాఫ్లోనే చూపిస్తారు. కానీ రీజన్స్ కూడా పర్ఫెక్ట్గా పెట్టారు. పవర్స్ని కూడా చాలా బాగా చూపించారు. డిఫరెంట్ పవర్స్ చూపిస్తారు. అండ్ ట్రైలర్లో చూసిన గరుడా సీన్ వాజ్ మ్యాడ్. సీజీఏ నెక్స్ట్ లెవెల్లో చేశారు. అక్కడనే కాదు 90% సీన్స్లో సీజీఏ బాగుంది. కొన్నిసార్లు అర్థమవుతుంది, బట్ స్టిల్ చాలా హెల్ప్ అయింది మూవీకి సీజీఏ. ఎవ్రీ టెక్నీషియన్ ఈ మూవీకి 100% ఇచ్చారు. అందుకే ఇంత మంచి ప్రోడక్ట్ బయటకు వచ్చింది. ఇది టోటల్ క్రూ సక్సెస్, నాట్ ఓన్లీ వన్. పోలీస్ ట్రాక్ ఒకటి ఉంటుంది, యాక్చువల్లీ అన్నెసెసరీ, కానీ కొంచెం కామెడీ జనరేట్ అయింది వీళ్ళ వల్లనే. గెటప్ సీన్ పంచెస్ జస్ట్ ఓకేగానే ఉంటాయి. ఈ ఎపిసోడ్స్ కొంచెం ట్రిమ్ చేసుకుని ఉంటే ఇంకా గ్రిప్పింగ్గా ఉండేదేమో ఫస్ట్ హాఫ్. ఎనీవే ఇప్పటికీ చాలా బాగుంది. మూవీలో సాంగ్స్ ఉండవు అండ్ దట్స్ ద బెస్ట్ ఐడియా. ఫ్లోని ఎక్కడా డైవర్ట్ అవ్వనివ్వలేదు. ఏదో ఒకటి పెట్టేద్దాం అనుకోలేదు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ తేజ సజ్జా వాస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ రోల్. ఈ మూవీతో ఇంకో స్టెప్ ఎక్కేస్తాడు. దితికా ఈజ్ ఓకే, ఇచ్చిన రోల్కి న్యాయం చేసింది. మనోజ్ వాజ్ సో గుడ్ ఇన్ హిస్ రోల్. చాలా సీరియస్గా విలనిజం ప్లే చేస్తూ ఉంటాడు. శ్రేయ గారికి ఇది డెఫినెట్గా కమ్బ్యాక్ మూవీ. చాలా బాగా పర్ఫామ్ చేశారు. జగపతి బాబు గారు అండ్ జయరామ్ వాజ్ గుడ్. వీళ్ళు కూడా చాలా కీ రోల్స్ ప్లే చేస్తారు మూవీలో. మ్యూజిక్ బై గౌరహరి వాస్ టూ గుడ్. బీజిఎం వేరే లెవెల్ అంతే. సినిమాటోగ్రాఫర్, డైరెక్షన్ అండ్ వన్ ఆఫ్ ది రైటర్ కార్తిక్ ఘట్టంనేని. నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా. ఒక క్యామియో ఉంటుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ అయ్యే వరకు ఆగండి. దేర్ ఈజ్ ఏ పార్ట్ 2 అనౌన్స్మెంట్. నేను చాలా చెప్పలేదు, అవన్నీ ఓన్గా మీరే ఎక్స్పీరియన్స్ చేయాలి. థియేటర్కి వెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ద మూవీ. నాకు చాలా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.